ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం రీతిగా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపునవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో ఆ పరిస్థితుల్లోనే ఆయన వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ప్రతి పరిస్థితిని ఎదిరించి ఆయన సన్నిధిలో పరిగెత్తాలనేటువంటి కోరికతో నువ్వు పరిగెడుతూ ఉంటావు, ఖచ్చితంగా ఆయనకు పాత్రుడిగా ఉంటావని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎవరైనా సరే ఆయన వెంబడించాలని కోరుకున్నట్లయితే నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా ప్రతిదినము నీ యొక్క భారాలన్నిటినీ పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఉండాలి. వాటిని ఎంతమాత్రం ఘనమైనదిగా ఎంచుకోకుండా సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తైనటువంటి దాన్ని కొనసాగించబడేటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుటి ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు బలహీనతలు కానీ సమస్యలు కానీ వాటంతటవే నీకు దూరం అయిపోతూ ఉంటాయి. ప్రతి పరిస్థితి కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక మనం దృష్టి సంబంధమైన సన్నిధిని ప్రేమించడం కాదు, దాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవడం కాదు, అటువంటి వాటి అన్నిటినీ అసహించుకొని మనం పరిగెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయింది. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపడుతున్న రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనైన వెరితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దైవపూర్వక సంకల్పం ఆయన. ఆయన చెప్పేటువంటి మాటలు ఆయన నడిపించేటువంటి తీరును చూసినప్పుడు ఎంతో మందికి అది హాస్యంగా, అది ఎంతో హేళనగా ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ద్వారా ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మన సొంత జ్ఞానంతో మనం పరిగెత్తడం కాదు కానీ ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటలో ఉండేటువంటి గొప్ప సన్నిధిని మనం ఎరగాలి. అపోస్తలుడైన పౌలు అయితే చెప్తూ ఉన్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమే ఉన్నాడు. కనుక ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సిలువలో ఒక దొంగ అయితే చెప్తూ ఉన్నాడు, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించని. కానీ వేరొక దొంగ చెప్తూ ఉన్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు ప్రభు చెప్పారు. రెండవ దొంగ అయితే అతను తన సిలువను మోస్తూ ఉన్నాడు. సిలువను మోస్తూ ఆయన వైపు చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయితే అతను విడుదల ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అనేక రకాలైనటువంటి సమస్యలు సిలువుగా మన జీవితంలో ప్రవేశించవచ్చు కానీ యేసుక్రీస్తు గురించి ఎవరైతే ఎరుగుతారో, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు గురించి ఎవరైతే ఎరుగుతారో, ఆయన సన్నిధి గురించి ఎవరైతే ఒక ప్రత్యక్షత కలిగి ఉంటారో, ఈ దినాన వారు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. కనుక గొప్ప జనసమూహం ఆయన చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి గొప్ప సన్నిధిని గురించి జరగక బలహీన పడిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక నశించున్న వారికి వెరితనము కానీ నువ్వు రక్షించబడుతూ ఉన్నావు కాబట్టి అది దేవుని శక్తి. సాతానుడికి నువ్వు ఆహారం పెట్టకూడదు కానీ జీవం కలిగినటువంటి దేవుని ఆహారాన్ని నువ్వు తీసుకొని దాని ద్వారా నువ్వు బలం పొందుకొని ప్రతి పరిస్థితిని నువ్వు జయించాలి. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా మీ శాశ్వతమైన సన్నిధినైనా తోడుగా ఉంచి కృపను అనుగ్రహించి నీ సిలువను గురించిన వార్తనైనా ప్రతి ఒక్కరి జీవితంలో శక్తివంతంగా పనిచేయగలుగుటకు సహాయం చేయవని నిన్ను వెంబడించుటకు తండ్రి సమస్తమును ప్రభు విడిచిపెట్టి పరిగెత్తడానికి కావలసిన బలమును దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.